హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ ఐడి ఏ విధంగా తెలుసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానలే కాదు, ఎవరి యూట్యూబ్ ఛానల్ ఐడి అయినా సరే సింపుల్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ ఐడి ఏ విధంగా తెలుసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి studio.youtube.com అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోవాలి. మన ఛానల్ డాష్ బోర్డ్ వచ్చేసింది అనమాట. సింపుల్గా పేజ్ని జూమ్ చేయండి. దీంట్లో కస్టమైజేషన్ అని ఉంటుంది, డాలర్ సింబల్ కింద దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో అని ఉంటుంది. బేసిక్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయిన తర్వాత పేజ్ని ఇట్లా కింద స్క్రోల్ డౌన్ చేయండి. దీంట్లో ఛానల్ URL అని ఉంది కదా, దీంట్లో https://channel/ అని ఉంది కదా, యూసీతో స్టార్ట్ అయింది కదా, యూసీతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు ఉన్న ఏదైతే ఉందో దాన్ని ఛానల్ ఐడి అంటారు. మీ యూట్యూబ్ ఛానల్కి కూడా అంతే. ఇక్కడ ఛానల్ URL దగ్గర యూసీతో స్టార్ట్ అవుతుంది అనమాట. యూసీతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు ఉన్న ఏదైతే లెటర్స్ ఉన్నాయో దానినే మన ఛానల్ URL అంటారు. ఛానల్ URL అంటారు. యూసీతో స్టార్ట్ అయిందంటే ఛానల్ ఐడి అంటారు. గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎక్కడో చాట సేఫ్ ప్లేస్లో నోట్ చేసి పెట్టుకోండి. ఛానల్ ఐడి అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన యూట్యూబ్ ఛానల్ ఐడి మనకు అనేది మన ఛానల్ హ్యాక్ అయినా సరే లేకపోతే డిలీట్ అయినా సరే మనం ట్విట్టర్ నుండి రిక్వెస్ట్ పెట్టుకొని టీమ్ యూట్యూబ్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకొని మన ఛానల్ రికవరీ చేసుకోవచ్చు. ఇలా రికవరీ చేసుకునే టైంలో యూట్యూబ్ టీమ్ వాళ్ళు మన ఛానల్ ఐడి అడుగుతారు. మీరు ఆ టైంలో మీ ఛానల్ ఐడి ప్రొవైడ్ చేస్తేనే మీ ఛానల్ రికవరీ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. లేదు మీ ఛానల్ ఐడి తెలియకపోతే మీరు ఛానల్ రికవరీ చేసుకోవడానికి అవ్వదు. సో ఈ లింక్, ఈ ఛానల్ URL ఉంది కదా, https://www.com అనేది, ఈ పూర్తి లింక్ని ఎక్కడో చోట నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఆ లింకులోనే ఉంటుంది అనమాట మన ఛానల్ ఐడి అనేది, దాన్ని కూడా నోట్ చేసి పెట్టుకోండి. కస్టమ్ URL అంటే ఏంటంటే ఇది ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్ లింక్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తే సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అయిపోద్ది. అంతేగాని ఇది ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. కస్టమ్ URL అనేది, ఛానల్ URL అనేది మెయిన్ అనమాట. మన ఛానల్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా అనేది. నెక్స్ట్ ఏంటంటే వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఐడి ఏ విధంగా తెలుసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేస్తాం అంటే యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఏదో ఒక వీడియోని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఈ ఛానల్ని నేను ఒకసారి ఓపెన్ చేశాను. షేర్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆ ఛానల్లో ఉన్న ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాపీ లింక్ని నేను చేశాను. చేసిన తర్వాత సింపుల్గా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా పేస్ట్ చేసి గో బటన్ మీద క్లిక్ చేద్దాం. గో బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ ఛానల్ వచ్చింది. ఛానల్ ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత డెస్క్టాప్ సైట్ని అయితే ఓపెన్ చేద్దాం. రిక్వెస్ట్ టు డెస్క్టాప్ సైట్ అనే దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఒకసారి పేజ్ని జూమ్ చేయండి. ఇక్కడ మనకేముందంటే యారో మార్క్ ఉంది. యారో మార్క్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత షేర్ ఛానల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే కాపీ ఛానల్ ఐడి అని ఉంది. ఇది కాపీ చేసుకుని ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. మనకి సింపుల్గా వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఐడి కూడా మనకు తెలిసిపోయింది అనమాట. ఈ విధంగా అయితే గాయస్ గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఇట్లా అన్న నా ఛానల్ హ్యాక్ అయిపోయింది, దాన్ని వేరే వాళ్ళు ఎడిట్ చేశారు, రికవరీ చేయమంటే వాళ్ళు కనీసం ఛానల్ లింక్ కూడా నాకు ఇవ్వలేకపోయారు అనమాట. సో నేను రికవరీ చేయడానికి అవ్వలేదు. నేను ఆల్రెడీ చాలా ట్రై చేశాను. నేను ట్విట్టర్లోకి వెళ్ళి టీమ్ యూట్యూబ్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఛానల్ ఐడి అడిగారు. వాళ్ళు నా సబ్స్క్రైబర్ ఏంటంటే వాళ్ళ ఛానల్ ఐడిని నాకు ఇవ్వలేకపోయారు. కస్టమ్ URL మాత్రమే ఇచ్చారు. దాంతో సపోర్ట్ చేయలేదన్నమాట. నేను రిక్వెస్ట్ పెట్టడానికి అవ్వలేదు. సో దానికోసమే మిమ్మల్ని అవేర్ చేయడానికి ఈ వీడియో చేశాను. మీరు తప్పకుండా మీ ఛానల్ ఐడిని ఎక్కడో చోట ప్లేస్ చేసి పెట్టుకోండి. సేఫ్ ప్లేస్లో నోట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.